సో యో వాట్సాప్ గాయ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేమ్ ప్లే వీడియో. ఈరోజు వచ్చేసి మనం మైండ్ క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం. సో లాస్ట్ ఎపిసోడ్లో చూసుకున్నట్లయితే మనం ఐరన్ ఆర్మర్ అయితే వేసిండే కదా. ఐరన్ ఆర్మర్ ఇంకొకటి కొంచెం కాసాలు అయితే కొంచెం అప్డేట్ చేసినాం. అప్డేట్ ఏంటంటే ఇగో ఇవే ఈ సైడ్కి కదా. సో ఈరోజు వచ్చేసి మనం ఫుడ్ ఫామ్ అయితే వేయబోతున్నాం. మీకు చెప్పిండే నేను లాస్ట్ ఎపిసోడ్లో అయితే చెప్పిండే కదా నేను ఫుడ్ ఫామ్ చేద్దామని. సో ఈరోజు నేను ఇంకొకడు ఒకరిని పిలవచ్చు, వాడు వస్తా అన్నాడు, మళ్ళీ ఏమైందేమో. నాకైతే పీవీపీ ప్రాక్టీస్ దాంట్లో అయితే దొరికిండు. వాడు స్పానింగ్ ఏడునో అవుతాడేమో. సో మనం అగో వీడేందుకు వీడి కిందకి వచ్చి రేయ్ సించాన్. అరే అన్న నువ్వెందుకు వచ్చినావు రైడ్కి? అరే నేను ఏడనో స్పాన్ అవుతావు అనుకున్నా, ఏడికి ఎందుకు వచ్చినావు సించాన్? నీకు ఎవరు చెప్పారు కోఆర్డినేట్స్ ఇడికేడివి? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అరే ఇది నా వరల్డ్ సించాన్, ఇది నాది. నువ్వు నాకు దాంట్లో జాయిన్ అయితే దీంట్లోకి ఎందుకు వచ్చినావు నువ్వు? క్రీపర్ ఇంకా క్రీపర్ సించాన్. నీ వరల్డ్ నాదేరా ఈ వరల్డ్. కాదు ఏంది కాదు? అరే అరే ఇది నాదరా. ఈడు వచ్చిందే ఇప్పుడు. ఓ నువ్వు బయటికి నాడు, పో బయటికి పో నాడు. నువ్వు నాడు నువ్వే బయటికి పో, ఇది నాది. సో గాయస్ వీడు చూడండి, నా వరల్డ్లోకి వచ్చి మనం ఇల్లు కట్టింది నా వరల్డ్, ఇది నీ వరల్డ్ కాదు నా వరల్డ్ అనేసి అంటుండు. వీడు నాకు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తా ఆ వరల్డ్లో అయితే దొరికిండు. ఈ హౌస్ రెంట్ 10 diamonds. హలో నన్ను ఇంకా డైమండ్ ఆర్మర్ కూడా పోనాడు, బయటికి పోనాడు. నువ్వు బయటికి పో. గాయస్ చూసిరా ఇన్ని ముఖం మీద డోర్ పెడుతుంటే ఆ ముఖం ఎంత మంచిది. ఆగండి చూడండి నా ముఖం ఎంత మంచి ముఖం, నా ముఖం మీద డోర్ పెడుతుంది నీ. అరే బయటికి వెళ్ళరా నువ్వు. అరే నువ్వురా నువ్వు అరే చెస్ట్లకి వెళ్ళి ఐరన్ దియకు, ఓ బయటికి. అరే నర్రా బయటికి జర్రా. అరే చించాన్ జరుగుతుంది వెళ్ళిపోను. అరే నా ఆర్మర్ ఏంది? నీ ఆర్మర్ హలో ఏంది? ఇది నా ఆర్మర్ నా వాళ్ళు, పో నువ్వు బయటికి. సో గాయస్ ఈడొచ్చిండు కదా, ఆగండి. సో గాయస్ నా దగ్గర అయితే ఒక ప్లాన్ ఉంది. ఈడొచ్చిండు కదా, ఇంత మంచిగా పని అయితే చేయించుకుందాం మనము. ఈడ ఎట్లనన్నా వచ్చిండు, బక్ర దొరికింది, మనం ఒక్కలం చేయలేం కదా. సో ఇదేంది దొంగతనం చేసేసావా? అరే నువ్వు ఇక్కడ తారా, నువ్వు ఇక్కడ లోపల నీకు ఎట్లా కనిపిస్తున్నారా? నేను చెప్పురా అరే నీకు ఎట్లా కనిపిస్తున్నాయి? ఎప్పుడు నేను దొంగ తీరు కనిపిస్తున్నానా? చోర్. అరే నువ్వురా చోరు, నేను కాదు. డాన్స్ ఇగో ఓ నీకు ఇగో దాన్ని ఇల్లు ఇప్పిస్తా. ఇగో ఐస్ నేను ఎప్పటి నుంచో ఒకనన్ను ఒకరిని యాడ్ చేద్దాం అనుకుంటున్నా కదా. ఈడైతే వచ్చిండు, ఇంత మంచిగా పని అయితే వేపించచ్చు. ఈడ పెట్టేది నాకు ఏం అర్థమవుతలేదు, కానీ అయినా ఆడ ఏం చెప్తా అదే అర్థం చేసుకుంటున్నా నేను. సో మీరు లాస్ట్ ఎపిసోడ్లో చూసుకున్నట్లయితే ఇవన్నీ ఏం లేకుండా, ఇవన్నీ నేను ఆఫ్లైన్ ఉండి గివ్ మీ మై ఆర్మర్. హలో ఇది నా ఆర్మర్. పోయి ఆడ పికెక్స్ ఇట్లుంటే అవి తీసుకో, మైనింగ్ వేసుకుని ఆర్మర్ తెచ్చుకోపో. ఐరన్ లేదు ఏం లేదు, పోనాడు పో. సో గాయస్ ఇదైతే నేనైతే ఆఫ్లైన్లో అయితే వేసిండేది. ఆఫ్లైన్లో అంటే ఇది మొత్తం చేయలే, కొంచెమే వేసిన. దీంట్లో ఇప్పుడు దీని మీద ఫెన్స్ కూడా పెట్టేసాలి. అండ్ ఇంకొకటి డట్టుగా ఉండి అన్నా. హలో ఇప్పుడు ఏంది అన్న? ఇందాకనేమో కొట్టినో నా ఇల్లు అది ఇదన్ను, ఇప్పుడు ఏంది అన్న? ఏంది అన్న?
చెప్పు. ఏందిరా అన్న? చెప్పు. ఏడికా? వీడికి వచ్చు మైన్క్రాఫ్ట్ అన్నీ అదే యాక్టింగ్. ఏంది చెప్పు. ఏడు అందించాలా? ఏంది సన్సెట్ చూపిస్తున్నావు నాకు? ఈడికి రావాలా? చెప్పు ఏంది? అరే నిన్ను ఇప్పుడు నేను చంపేస్తారా? నేను నా వాడలోకి వచ్చి నన్నే ఇంకెళ్ళి దొబ్బుతురు చూసిరా గాయస్. ఈయన్ని ఇప్పుడు కొడతా నేను. ఎట్టు ఆగో కిందికి చూసినారా? నిన్ను అట్టెందుకు ఉరుకుతున్నావు? దారా ఇటు దా, నువ్వు దా. రే సించాన్, నేనే చచ్చిపోయినట్టున్నా ఈయన దెంబట పడితే. గాయస్ ఈడు పీవీపీ వాళ్ళలా ప్రాక్టీస్ చేయడానికి వచ్చిండు. ఇంకా వచ్చో రాదో కూడా చూడండి ఆడు ఎట్లు ఉరుకుతుంది చూడండి, జంప్ వేసుకుంటా ప్రో ప్లేయర్ తీరు. అరే ఆగరా సించాన్, నువ్వు ఆగరా. సన్సెట్ అవుతుందా? పో పో పో. జాంబీలు ఎంబట పడతా నువ్వు పో. గాయస్ ఎలగొట్టేసేదమ్మా వాళ్ళకి వెళ్ళి. ఏడు ఎంకలికి వెళ్ళి మననే దొబ్బుతుండు చూసిరు కదా మీరు. సించాన్ నాడు చిన్న పిల్లగాడు 5 years ఆయనకి. ఆడు చూసిరా ఎట్లు ఉరుకుతారు చూసిరుగా మీరు. ఇప్పుడు అన్న అది అన్న ఇది ఆయనకి అవసరం ఉంది అనుకుంటా. రాని ఆన్ని చంపేస్తా నేను చించాన్ని బతకనియ. మనం పండుకుందాం, ఫుడ్ తిందాం, ఎంజాయ్ ఉందాం మనం. ఆడు రావద్దు. చూసిరా గైస్ వచ్చేసింది చూసిరా. చూడండి అయినా మనకేమైంది చెప్పండి. ఎప్పుడైతే మనం పండుకుందాం. రే సించాన్, నిన్ను ఇప్పుడు వడ్లరా నిన్ను. నడు గాయస్, ఈడు మన ఇల్లు ముంగడ గుంతేస్తుండు వచ్చిన రోజే. అరే నువ్వు అరే నా బెడ్ తగ్గుతారా చూడు. ఏడి ఎట్టునోరు? అరే సించాన్, నిన్ను నేను వడ్లా. నా బెడ్ నాకు తెచ్చి సించాన్. పోయిన జన్మదే మన అథ్లీట్ ఆరా నువ్వు సించాన్? నీకున్నే 5 years, నా దగ్గర రావు స్కెలెటన్. ముందే నాకు పిచ్చ కోపంలో ఉన్నా నేను. నా సించాన్ నాడు నా బెడ్ ఉడుక్కొని పోయినా. అరే తీసుకొని నేను దాంట్లో బాత్రూమ్ పోయినా కదా, మర్చిపోయినా. తీసుకో సించాన్, తీసుకో మంచిగా తీసుకో దాంట్లో నీ ముఖం పెట్టు మెత్త మీద. ఇందాకనే బాత్రూమ్ పోయి అట్లనే ఆడ పిర్ర తెచ్చి దాని మీద పెట్టిన ముడ్డి తెచ్చుకొని. నాకు ఫ్రెష్ బెడ్ వేసుకుంటే ఇప్పుడు నేను మంచిగా ఫ్రెష్ బెడ్ వేసుకొని దాని మీద బజ్జుట. నా దగ్గర ఊళ్ళు ఉండాలనుకుంటా. మనం మేకలను చంపుతూనే ఉంటాం. నేనైతే ఆఫ్ గ్రైండింగ్ మస్తు చేసిన చెప్పింది అది. యా సో ఇప్పుడు మనం మంచిగా బెడ్ తయారు చేసుకోవచ్చు. ఆడొద్దు మనకి. ఆడ వచ్చిందో ఈరోజు నా బెడ్ తీసుకొని పోతూ చూసిరా మీరు. నైట్ విల్ బి స్కిప్డ్ వెన్. అరే సించాన్, నువ్వు ఏడున్నో అన్నే వండుకోరా. మీరెందుకు వస్తుర్రా లోపలికి? నేను ఉండే పిచ్చ కోపంలా సించాన్ గారి మీద. వాడు నా బెడ్ దొంగతనం చేసుకొని పోయిండు కాక ముంగడ క్రీపర్ని వెలిచిన్నాడు. చూసి రాగో క్రీపర్ మళ్ళీ వస్తుంది. నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను. అమ్మా పండుకోరా. అరే సించాన్, అరే పండుకో సించాన్. అరే నాదిరా బెడ్ అది. వీడు పెట్టే దాంట్లో ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయో మీరు ఒకసారి చూసి చెప్పండి. బెడ్ నాది, మీకు తెలుసు గాయస్, బెడ్ నాది. నేను ఎంత చీను. అరే నువ్వు చీను నాకు సించాన్. నువ్వురా నువ్వు కానివి. నువ్వేడు అన్నం వండుకో. పొద్దున నీ పని చెప్తా. నువ్వైతే ఇప్పుడు అన్నం వండుకో. వీడు చూసిరా గాయస్, నన్ను నువ్వుడే అంటుండే. ఇప్పుడు దాండి మాప్స్ ఉండడు ఏముండయి. ఏడి దా క్రీపర్ దా. సించాన్ అంతో కొట్టిసా అని మీరు అందరు. దా క్రీపర్. వీడు ఇష్టం ఉంటాడు. నాకు ఎట్లా తెలిసిందంటే ఇట్లా కింద
మీరు ఈడ ఐకాన్ చూస్తుంటే ఎక్స్పీ కింద ఒకటి బ్లూ కలర్ ఐకాన్ ఉంది కదా గైస్, ఆ ఐకాన్ తోటి తెలిసిపోతుంది మనకి మళ్ళీ ఎట్టు పోయిండు. ఇదేంది ఎట్టు పోయిండు మళ్ళా సించాన్? అరే నువ్వు ఎట్టు పోయినావురా గాయస్? ఇడు దాచుకుని గాయస్ పక్కా చెప్తున్నా, ఈయనకున్నాయి 5 years కానీ ఏడైనా దాచుకుని వచ్చినాక ఈయన పని చెప్తాగండి. చూడండి ఈడు వచ్చేస్తాడు. దా చించాను ఏమన్నా దా నేను నీకు దాంట్లో ఆడు నిన్ను వచ్చి కొడుతుంటే నేను ఆయన అడ్డం ఆపినా లేదా? ఆయన కొట్టానా లేదా? నేను చెప్పు. కొట్టలే నేను ఇప్పుడు చెప్పు. కొట్టలే నేను కొట్టినాను లేదా? దా ఇది కూడా చూసినావుగా. ఇటు సించాన్. ఇగో ఇది ఇటు ఎంకల ఇది చూసినావా లేదా? ఇటు ఇగో ఇది చేతిలా ఒక్కసారి తింటా నేను. చూసావా? కావాలా ఇది? ఈ చేతిలో అనిపిస్తుందా? ఇట్లా ఎగ్రిట్లా తలకాయకి కొట్టినానుకో నీ ఇష్టం, సున్నా అయిపోతుంది గుండు. కావాలా అట్లా? నీకు ఇంకా తెలియదు పో. రాకు నువ్వు పైకి రాకు, నువ్వు ఆడండు. నువ్వు కూడా ఇంకేం రాదు గాయస్, అన్నిట్లకి ఇట్లనే. అగో నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావు? అరే ఇంట్లో పోకురా సిజ్జాడ్. నేను ఇది ఫిల్ చేసి నీ పని చెప్తా ఈరోజు. సో గాయస్ వీడు ఎట్లన్నా వచ్చింది కదా, మనకు మంచిదే. ఐరన్ ఆర్మర్ కావాలా? ఐరన్ ఆర్మరా? ముఖం అర్థంలో వేసుకున్నావా నువ్వు? ముఖంలో అర్థంలో వేసుకున్నావు నువ్వు? చూసుకోలే. నీకు ఎందుకురా ఐరన్ ఆర్మర్? చెప్పు. నీకు వద్దురా నీకు ఐరన్ ఆర్మర్, చెప్పింది నేను. ఇగో మళ్ళా నువ్వు ఐరన్ ఆర్మర్ వేసుకుంటే ఏంది ఇది? ప్రొటెక్షన్ కోసమా? చూడు నాయన, బెడ్ లేదు ఏం లేదు అని ప్రొటెక్షన్ అంట. ప్రొటెక్షన్ గైస్ పాప నేను ఉట్టే కొడుతున్నా నేను చించానే అని. ఈ బెడ్ అయితే ఈడ పెడదాం, ఈడ వండుకుంటాడు లేడు. పాప మీన్కి ఐరన్ స్మెల్ట్ వేసి ఇద్దాం. భయం పెడుతున్నా, మీరు కొంచెం రూట్గా అయితే వేసుకోకండి. నాకు కూడా సించాన్ అంటే ఇష్టం, కానీ ఆడు రియల్ సించాన్ అయితే ఈడు డూప్లికేట్. చూసిరు కదా, ఆయనకి స్కిన్ లేదు ఏం లేదు. ఆగండి, ఆయనకి వచ్చినాక అడుగుతా ఆగండి. ఇప్పుడు ఆయన దగ్గర పోతున్నా, ముంగడికెళ్ళి వస్తున్నాడు. ఇగో సించాన్ ఇక్కడ నీకు ఒకటి అడగాలి. నేను 3 రోజుల నుంచి అడుగుదామని. లోపడదారా? దా కొట్టదా, నీకు ఐరన్ ఆర్మర్ చేస్తున్నా. దా లోపడదా సించాన్, లోపడదా. అరే డోర్ ఎందుకు కొడుతున్నావు రా? అప్పటి నుంచి డోర్ వేయాలా? అది ఇట్లా ఇక్కడ ప్లస్ బటన్ ఉంటుంది కదా, దాని వెళ్ళిపోతుంది. నీ పేరేంది? జోషి. అరే నేను అన్నది నీ పేరు, నువ్వు వ్లాగర్ కాదు కదా. ఫస్ట్ అయితే నువ్వు ఇడిగ్దా. ఇగో ఇక్కడ నీ బెడ్ ఉంది ఇక్కడ, ఇడిగ్దా నాడు సించాన్. ఇక్కడ నీ బెడ్ ఉంది, పండుకొద్దా ఈడ. ఇది నీ కొత్త బెడ్. నేను దీంట్లో టాయిలెట్ పోసిన, ఇక మళ్ళీ పోసేసిన. ఓహో నా కోసం ఈడేస్తున్నావు. ట్యాంకుమ్. నాకు తెలుసు చించా నువ్వు మంచోను అని. ఓరావో నాకే ఈడ మంచిది. నువ్వు గురక కొడతావు అంట 5 yearsకే. నువ్వు స్టీవ్ కదా, సించాన్ అని ఎట్లా అంటావు అంటే మమ్మల్ని మోసం చేస్తున్నావు. నిన్ను నమ్మలేం మేము, అందుకని నీకు ఐరన్ ఆర్మర్ లేదు ఏం లేదు. వెయిట్ ఏంది వెయిట్ గాయస్, లెఫ్ట్ అయిపోయిండు. అప్పుడప్పుడు మనం ఇంకి ఐరన్ ఆర్మర్ వేసేసేద్దాం.
20 ఉంది అయింది కదా. దీంట్లో అయితే ఒక హెల్మెట్, ఒక చెస్ట్ అండ్ ఒక లెగింగ్స్, ఒక ప్యాంట్, ఇక స్టిక్స్ ఉన్నాయి కదా. ప్యాంట్ ఏందా ఆర్డర్ ఎక్స్ పికెక్స్ షవల్. సో ఎందుకంటే మనకి ఈడు అవసరం వచ్చాడు వాడు కదా. ఒకవేళ ట్రస్ట్ ఉంది మనం నేను ఒకవేళ నమ్మితే అప్పుడైతే ఇస్తాను నేను ఇది. ఫస్ట్ అయితే చెస్ట్ ఖాళీ, ఇన్వెంటరీ ఖాళీ చేసేసుకుందాం. సో ఈ ఎపిసోడ్లో అయితే మనం బక్ ఫుడ్ ఫామ్. ఇప్పుడైతే రాత్రి అవుతుంది కదా, మన బెడ్ మీద మనం పండుకుందాం. వాడు ఎట్టు పోసిండో ఏం పోసిండేమో అని చిచి. వాని దగ్గర కంపు వాసన వస్తుంది. ఫస్ట్ ఆడు రాంగ్ దానికి స్నానం పెట్టి బట్టలు వేయాలి. ఆడొచ్చినాక అయితే మీకు చూపిస్తా, ఆగండి. అప్పదప్పడా నేను నా ఇన్వెంటరీ అనేది కొంచెం క్లీన్ చేసుకొని మంచిగా పెట్టుకుంటా. ఇంకా వస్తలేడు, ఏమైందేమో. ఆల్రెడీ వచ్చింది అనుకుంటున్నాను నేను. ఇగోండి వస్తలేడు. ఆగండి, ఇప్పుడు ఎవరో కనిపించింది నాకు. బ్రహ్మ ఉండొచ్చు. సో నేనైతే ఇంక ఆర్మార్ అయితే ఇట్లా వేసుకొని పెట్టుకున్నా. ఒకవేళ ఆడొచ్చి అండ్ అడుగుతానే అప్పుడు ఆయనకి ఇద్దాం. ఆడు పోయి మస్తు సేపు అవుతుంది, ఇంకా వస్తలేడు. ఒక 20-25 minutes అయితే కానీ వస్తుంది. నేనైతే వెయిట్ చేసి ఇదైతే ఇట్లా పెట్టుకున్నా. ఆడ వస్తాడు ఇంకొస్తాడని. వానికి ఫుడ్ కూడా ఇచ్చేసేద్దాం కొంచెం. ఇది నాకు, ఇది వానికి. ఎందుకంటే ఆడు ఎక్కువ ఉడకాడు కదా. ఇంకొక 4 ఇచ్చేసేద్దాం. 20 వాడికి 30 నాకు. సో 21 ఇచ్చేసేద్దాం పాపం, ఎందుకులే. అగోండి చూడండి జాయిన్ అయ్యాడు. ఈడు ఇప్పుడు పక్క ఆడికలో వచ్చిండొచ్చు. ఈడు రిస్పాండ్మెంట్ పెట్టుకోలేడుగా. ఆడొచ్చినాక అంత పని చెప్పిద్దాం. ఫస్ట్ ఏం పని అనేది ఆలోచిద్దాం. ఆడెప్పుడు వచ్చిండేమో అవి చూసుకుందాం. అగో హలో సార్, ఇక్కడ సార్ 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 ఎవర్రా నువ్వు? చెప్పు ఎవరు? హలో గాయస్, ఇక్కడ ఎవడే మాట్లాడతలే. యూ విల్ నాట్ సీ నేమ్. చించాన్ నువ్వా? ఏందిరా అట్ట అంటున్నావు? అట్ట నేను ఎవడతా మెడలు. ఓ ఇట్లా అంట చూడండి. ఇగో ఇట్లా అంటే ఇట్లా ఏంది? అగో చూడండి. మరి నీ అంత గట్టి లేంలే మేము. నువ్వు సించాన్ బట్టలు వేసుకొచ్చుకుంటావు అంటే ఇదేంద్రా నెత్తి మీద ఏరా? దేనికి నువ్వు రాజువి? సించాన్ చెప్పురా ఇప్పుడు, నాకు తెలియాలి. నువ్వు ఏ కింగ్డమ్కి రాజు? నువ్వు నీ ఊరేంది? నేను నమ్మలేను. నువ్వు బేరూపీ సించాన్. నువ్వు ఫ్యూచర్ సించాన్ అంటే ఫ్యూచర్లో కూడా కాదు నువ్వు. గాయస్, ఇట్లాంటి వాళ్ళని నమ్మదు, ముఖ్యంగా చిన్నపిల్లలు. ఐఎమ్ కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్. అల్లో ఈ వరల్డ్కి కింగ్ నేను. ఒక్క క్రిట్ కొట్టిన మళ్ళీ చచ్చిపోతావు నువ్వు. మళ్ళీ అట్టు స్పాన్ అవుతావు. అర్థమవుతుందా? అగో మళ్ళా నిన్ను ఫుడ్ తోడు కొట్టాలరా నిన్ను. కదా చెప్పు. ఈ వాళ్ళు కింగ్ నువ్వు? నేను చూపెట్టాలా గడ్డం గిట్లా అన్ని? గడ్డు సించానంటే ఇంక 5 years అంటే అప్పుడే గడ్డం వచ్చింది. ఏంద్రా ఫేకు? గడ్డమా? హలో గడ్డం ఫేకా? పీకు మళ్ళీ ఒకసారి వీకు. ఎందుకు మీ ప్రజలు నేను నమ్మరా అప్పుడు? ఎందుకులే గాయస్, టైం పాస్ చేయడు ఇంతోటి. ఇంక మనం ఆర్మర్ అయితే ఇచ్చేసేద్దాం. ఇగోరా తీసుకో, నీ చెస్ట్, నీ హెల్మెట్, నీ బూట్స్, ఇగో నీ సాడ్, నీ ఎక్స్, నీ పికెక్స్, నీ షవల్ అండ్ నీ ఫుడ్. ఓకే, ఇగో నీ హెల్మెట్. కోరా మంచిదే. ఉట్టే చేసినాం, మళ్ళీ ఉట్టి అప్పుడే చెప్పొచ్చు కదరా హెల్మెట్ వద్దని. ఆయన హెల్మెట్ వేసుకుంటే మంచిగా అనిపించదు. ఇంత మంచిగా ఉందండి చూడండి. నువ్వు ఊరికే చేతులు ఇవ్వటాక రాసించాను. నువ్వు
కింగ్ నైని ఏమంటుంది? సించాన్ నైని ఏమంటుంది? అగో సిగ్గు. సించాన్ నీకు నైని ఇష్టమా మీచాన్ ఇష్టమా? సించాన్ అరే సించాన్ మీచాన్ నైని చెప్తాను నేను ఇదే మాట. నైని వాళ్ళ బాడీ గార్డ్స్ ఇలా పంపించి నేను చంపుతా అని నువ్వు విను. ఇంట్లోకి పో, మీ ఇంట్లో నీ ఇల్లు వేసుకోపో. నీ ఇల్లు వేసుకోపో పో. అరే ఇది నా ఇల్లు, తీ డోర్ ది గైస్. లాక్ వేసుకుని గైస్, డోర్ ది. అరే సించాన్ డోర్ ది. మేక్ యువర్ హౌస్. ఇది నా ఇల్లు, డోర్ ది. నేను ఇరగొట్టేస్తా. నో అరే డోర్ దిరా. ఆగండి నేను వెళ్ళిపోతున్నా. తీసింది. అరే డోర్ ది సించాను, ఇట్లా వేయొద్దు. నేను ఇరగొట్టేస్తా ఇక డోరు. గాయస్ కొడుతుంది గాయస్, నేను వెళ్ళిపోతా నేను. సో గాయస్ నా దగ్గర ఒక ఐడియా ఉంది. నేనైతే ఎంకల్కి వెళ్ళి పోయి వాటర్ చూసిరా ఆడ ఎట్లిట్టుడు. సించాన్ నన్ను నిలబడేసి ఇంట్లోకి వెళ్ళి వస్తుండు గాయస్ ఆడొస్తుండు. మనం వీడికెళ్ళి ఇక్కడ దాచుకుందాం ఇట్లెక్కి. ఇప్పుడు ఆడొస్తాడు కదా, ఆయనతో ప్రాంక్ వేయచ్చు మంచిగా. సో ఇక్కడ ఇది మూసేసేద్దాం, ఇట్లా క్రౌజ్ చేసి పోయి మొత్తం పైన అయితే దాచుకుందాం. ఇప్పుడు ఆడ ఏమేం చేస్తుండో మనకు అన్నీ తెలిసిపోతాయి మంచిగా. ఎట్లా ఏం చేస్తాడు అన్నీ వద్దాం గాయస్. నాకైతే చెస్ట్ చప్పుడు అయితే వినిపిస్తుంది, చూద్దాం ఆగండి. ఇడు ఏం చేస్తుండీడు? అగో షీల్డ్ తయారు చేసుకుండీడు, అంటే ఇప్పుడు నాతో కొట్లాడదామని. ఓహో గైస్ ఆడు బయటికి పోతుండు, మనం పోయి చూద్దాం ఇప్పుడు ఆడు ఎట్టు పోతాడండి. దోలాడుతుండే వచ్చాడు నన్ను పోతుడు. చూడండి అగోండి మెల్లగా పోతుంది, చూసిరా అగోండి. నేను ఇక్కడ దాచుకున్నా కదా, అగోండి అగో షీప్లో చంపుతుండు గైస్ ఆడు షీప్లో చంపుతుండు చింజాడు. మనం ఇంట్లోకి పోదాం. వచ్చిండు గాయస్, ఇడు వచ్చేసిండు మళ్ళా. సార్ మనం చూసేసిండు అనుకుంటా. నేనైతే దాచుకుంటా. ఊరుకురోయ్. అరే 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 హాయ్ సించాన్. హాయ్ నవ్వా అన్నాడు. ఎప్పుడు నా ఇంట్లో హలో చోర్, నువ్వురా చోరు. డోర్ ఓపెన్ పెట్టేది, ఇప్పుడు నేను వండుకుంటా మంచిగా. రే బెడ్డీరా అరే చించాన్ ప్లీజ్ రా, ప్లీజ్ రా జర్రా. చచ్చిపోయాడు గాయస్, చించాన్ చచ్చిపోయాడు. చిచి ఈడెక్కలా నక్కలు గాయస్. నేను ఒకటే ఒక షార్ట్ తోటి కొట్టు అంతే. ఇగోండి ఇట్లా చోర్ ఒరుతుడు చూసిరాడు. ఆడు ఒర్రని ఇప్పుడు ఏమన్నా ఆయనకైతే ఆర్మర్ ఇయ్య. చూసిరా గాయస్, ఇప్పుడు ఆయనకి ఆర్మర్ ఇస్తాడు ఇట్లా వేస్తుండు. సో అంతవరకు నేను వండుకోలేను. ముంగడికెళ్ళి వస్తాడు ఆడు. ఇక్కడ మన క్యారో చూపిస్తుంది కదా. సో గాయస్ ఆడు వచ్చినాక మేము మాట్లాడుకొని ఒక మంచి దానిలోకి వచ్చి అప్పుడైతే మేము ముంగడికైతే వస్తాం. అంటే మంచి దాని అంటే ఇక నన్ను ఇంట్లోకి వెళ్ళి ఎందుకు వెళ్ళగొడుతున్నాను, ఆడు వస్తున్నది నేను మాట్లాడుకున్నాకైతే మేము ముంగడైతే ఉంటాం. ఆగండి ఏడైతే బెడ్ ఇట్లా పెట్టేసి ఇద్దరికి ఏ ఆయన ఇష్టం నాతోటి ఉంటాడో లేదంటే నన్ను వెళ్ళగొట్టేసి ఇడికెళ్ళని
ఆడొచ్చినాక మాట్లాడదాం ఆగండి. ఫైనలీ మన సించాన్ గాడు అయితే ఒప్పుకోండు, నకిలీ సించాన్ 2.0 గాడు. సో ఈడు నేను మాట్లాడినా కొంచెం ఇగోండి, ఇది కూడా చూపించిన అనుకోండి, ఇట్లా ఒకటి చూపించిన, ఇట్లా ఒకటి చూపించిన చోర్. అరే నువ్వు మళ్ళా చోర్ అన్నావు అనుకో, ఇగో ఇది చూస్తున్నావా? అరే సించాన్ ఇక ఇటు అదే రాయిలో తలకాయ పెట్టి కొడతా నేను. ఇట్లా కొడతా రాయి, చూడండి. నా డైమండ్ చెప్పయ్యా, ఇంకా చెప్పు. నా నెదర్ రైట్, నా ఎండ్ క్రిస్టల్, చెప్పు ఇంకా చెప్పు. నా డైమండ్ దొంగతనం చేసిండు. అరే నేను కాదురా దొంగవి, నువ్వు. వచ్చిన రోజు కూడా నీకు అది చేసిస్తారా? చెప్పురా. సరే వడ్లే, మనం ఇందాక ఏమనుకున్నాం సించన్? చెప్పు ఇందాక ఏమనుకున్నాం? సించాన్ ఇగో మీ ఫ్రెండ్ కూడా వచ్చింది, ఇగో ఇక్కడ. వచ్చేసా నేను. సో గాయస్ ఇవన్నీ పక్కకు పెట్టయితే మనం పని అయితే స్టార్ట్ చేద్దాం. అగో సించాన్ నన్ను కొట్టు స్పైడర్, నువ్వు సించాన్ నన్ను కొట్టు. స్పైడర్ చచ్చిపోయింది ఆయన ముఖం చూసి. ఎడతా పెట్టేసేదాం ఇంటికి అడ్డం. నేనైతే ఇక ఇట్లనే టైంపాస్ చేస్తుంటాడు. నీకు హౌస్ చేద్దామని. దేనికి? నా ఇల్లు, ఇది నా ఇల్లు, నీది కాదు. గాయస్ ఏమో అనుకుంటున్నాడు మనని, ఇంకేంటికి తెలియదు నా సంగతి. ఇక కాదురా నీకు. గాయస్ ఫోనే అండి, మనమైతే ఇప్పుడు మన వర్క్ అయితే వేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేసేలేదు, నాకు తెలిసి టూల్స్ పెట్టినా అనుకుంటాను నేను దీంట్లో. ఓయి చూడండి, షవల్స్ అయితే వేసిండు కదా, ఆల్రెడీ మీకు ముందే చెప్పిండొచ్చు కదా. హాయ్ అన్న ఫుడ్, ఎంత హాయ్ అన్న ఫుడ్. గైస్ దీనికి ఇంగ్లీష్ రాదు, ఏం రాదు. అయితే 2 ఓయి వేసేసుకుందాం. ఇప్పుడు సించాన్ దానికైతే చెప్దాం పన్నీడు ఏమని. నేను ఇట్లా అయితే వేసేస్తాడా, అది కూడా ఎట్లా అంటే ఏడికెళ్ళి 3x3 1 2 3 4 5 6. హాయ్ అన్న, హాయ్ సించాన్. చూసి రాడు ఎంత మంచి అన్న అని పిలుస్తున్నాను. సో ఇది ఇట్లా తవ్వుదాం ఫస్ట్ ఇడికెళ్ళి. ఇదైతే నేను కొంచెం డబల్ అయితే వేసిన, ఇది ఫాస్ట్ వేసేసాం గైస్. కొంచెం ఇగోటి టార్చ్ వర్క్ అయితే వేద్దాం. అంటే టార్చ్ వర్క్ కాదు, రైట్. ఇప్పుడు దీంట్లో అన్న చెప్పు సించాన్. నేను రైట్ క్లిక్ ఏమంటారు అటాక్ వస్తే పోయి ప్లేసింగ్ చేస్తున్నా. ఇక్కడ గుంత పడ్డట్టుంది, లేదు అది సెట్ కానీ. సో గాయస్ ఇట్లనే ఇది చేసేసాలే, ఇంకేం లేదు. దీని అంటారు ఇంకా ఫార్మింగ్ అని. ఇప్పుడు మనం దీంట్లో మన దగ్గర వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ అనేది ఎట్లా. ఓ అన్నా ఏంది సించాన్, వీడు అన్ని షార్ట్ కట్లో పెడుతుండు, ఇంత అర్థమైతలేదు గైస్ నాకైతే. ఇది ఎక్కబోతుండో ఏమో అని. ఓ అన్న అంట, ఈయన దగ్గర పోదాం ఆగండి ఒకసారి. ఇది అయిపోగానే ఈయన దగ్గర పోదాం ఆగండి. ఈయన ఇప్పుడు ఎట్లా అడుగుతావు చూడండి, నేను పనిలేరు కొడతా ముంగడివి. ఈయనకి బాగా ఎక్కువైతుంది, వచ్చిందే ఈరోజు కానీ దిమాగ్ ఖరాబ్ చేస్తుండు. ఏడు చెప్పు, ఎందుకు ఊకే పిలుచున్నావు? బాగున్నారు, ఇద్దరు బాగుండ్రు. మీరిద్దరు ఒకటే కదా అన్న తమ్ముళ్ళు. అన్న చెప్పురా. చూడండి గాయస్, వాళ్ళ అన్నను పట్టుకొని ఎట్లా అంటుంది చూసిరా. అంటే ఈ అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఒకటే జాతికి చెందిన వాళ్ళు. ఆడేం పని చేయరు గాయస్, ఆడేం పని చేయడు, ఈడేం పని చేయరు, ఇద్దరు ఒకటే జాతికి చెందిన వాళ్ళు. చిచ్చి
ఆడే ఒప్పుకుంటుండు ఇద్దరు పని నాట్ ఏంది నాట్ స్టార్ అన్న ఆడవాడు మాకు తెలియదు ఆడవాడు అచ్చా దాని పేరా ఓకే ఓకే చూసిరా గాయస్ నాట్ స్టార్ అన్న అని పెట్టుకుండాలి అన్న పేరు ముందుంటా ఆగండి ఐసీడు నా పేరు చెప్తుండు ఓకే టెక్ షాట్ అన్న అంట అరే నువ్వురా అది నేను కాదు మీ అన్న మీ సొంత అన్న అది నేను కాదు నువ్వురా పందివి మీ అన్న కూడా కాదు మీ అన్న కూడా మంచోడు నువ్వు అది మీ అన్న నేను ఇప్పటివరకు చూడలే నిన్ను చూడలే నువ్వు పందివి గాయస్ ఇడు వచ్చినప్పటి నుంచి ఒక్క పని చేస్తలేడు ఆయనకి ఇది అంతే వాటర్ నింపురా అంటే పో అన్న అంట పో అని ఇగ్నోర్ చేస్తుండు అవునా టెక్ షాట్ అన్నా అరే ఇప్పుడు నేను ఏమన్నా రా ఎక్కువ వేయక రసించాను నువ్వు మరీ ఎక్కువ వేసేస్తున్నావు గాయస్ ఈయన వదిలేసేద్దాం గాయస్ అరే చేతులు ఎందుకు లేవాడుతున్నావు అయిపోయింది కొంచెం ఉంది పన్నీడా సో ఈడొక్కడు వస్తే సార్టెడ్ ఎప్పుడే ఇవి చేసేసాలి ఈడ 3 అన్నా నిన్ను ఈడ కట్టేయాలి ఈడగారితో చూసిరా గాయస్ సారా నాట్ స్టార్ అన్నని పాపం కట్టేస్తుండు ఈ సించాన్ని అని కజామాతో కొట్టిస్తాను ఈడున్నాడు సో ఎవరికన్నా సించాన్ కార్టూన్ ఇష్టం ఈ సించాన్ కాకుండా సించాన్ ఇష్టం అంటే లైక్ చేయండి మన ఛానల్ని సో 500కి అయితే దగ్గర ఉన్నాం సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి గాయస్ 500కి అయితే మస్తు దగ్గర ఉన్నాం మనం సో మనం ఈడైతే పెట్టిన ఈయనకి పని చెప్పినా వేస్ట్ ఈడు పందొంగేడు ఒక్క పని చేత కదా ఈయనకి అయితే దుంకుదాం మనం వీళ్ళన్నీ మంచి ఇప్పుడు సీట్స్ పెట్టేసేద్దాం సీట్స్ పెట్టేద్దాం సో మంచిగా ఇట్లా రేయ్ నన్ను ఎందుకు కొడుతున్నావు ఇప్పుడు నేనేమన్నా అన్నానా సీట్స్ పెడదామని నేను పాట గాయసుడు కొడుతుండు గాయసుడు ఈయన్ని సించాన్ ఇప్పుడు నన్ను ఎందుకు కొట్టావు సించాన్ నా దగ్గర నీ సామాను ఉన్నాయి చెప్పురా చెప్పు నాతో పీవీపీయా చంపేస్తా నేను ఇక వీడు నన్ను కొడుతుంది గాయస్ నేను ఇప్పుడు ఆయన ఏమన్నా అన్నానా చెప్పండి నేను ఇప్పుడు ఈయన కొట్టే తిడతా ఏడిపోతావు ఇప్పుడు ఈయన సామాన్యే ఇప్పటి నుంచి నన్ను అప్పటి నుంచి టార్గెట్ చేసిండు వీడు ఓ నీకు నేను ఏమి అని సామాన్య నువ్వు ఇక పోయిడికి వెళ్ళిపో నువ్వు మా ఇంట్లోకి వెళ్ళిపో పోరా నువ్వు వెళ్ళిపోయి ఇడికెళ్ళి నీ ముఖం కూడా నాకు వెళ్ళిపో నువ్వు ఫుడ్ వీటితో మంచిగా ఉందాం అనుకుంటే వీడు నన్ను కొడుతుంది చూసిరా గాయస్ మీరు ఇప్పుడు చిన్నోడు కదా 5 years అనేసి అంటుండే నకిలిగడ్డ మన ఊకుంటుంటే ఇప్పుడు ఆడొచ్చిండు నన్ను కొట్టిరు చూసిరు కదా గాయస్ ఇప్పుడు మళ్ళా ఓరన్న చిన్నపిల్ల అని కొడుతురని అన్న అరే నేను చంపలేదురా నీ పిగ్గుని నువ్వు రావద్దు ఆగండి నువ్వు బయటికి పో నువ్వు వీడు ఇంట్లోకి వచ్చి వండుకుంటుండు గాయస్ ఆగండి పొద్దున ఇలా కొట్టేసింది బయటికి పో నువ్వు మా సించాన్ కాదు పో ఆ బ్లాక్లో ఆ దాంట్లో ఉన్న సించాన్ వేరు దీంట్లో ఉన్న సించాన్ వేరు పో మళ్ళా రాక ఇగో నీ సామాన్ కూడా వేసుకో నాకేం వద్దు నీ సామాన్ వద్దు నువ్వు కూడా వద్దు ఇగో నీ ఆర్మర్ తీసుకో ఇగో ఇటుకెళ్ళి వాడేస్తున్నా తీసుకో ఇగో ఛీ గంధ ఆర్మర్ అంటే గలీజ్ ఆర్మర్ నా వాటర్ బకెట్ కూడా కనిపిస్తలేదు కనిపించింది దేఖ్ లూంగా
అరే నువ్వేం చేయలేవు అరే వెళ్ళిపో గైస్ అది నిజంగా అట్టయినట్టుండు పాపం వాడిని సారీ చెప్దాం 2 సార్లు చంపేసినాం ఆయన దాన్ని చంపింది మనమే ఆడ చూసిండు సో పాపం గైస్ పోదాం ఆగండి సించాన్ డప్పా దీన్ని దోలాడేసిన ఇగో నీ ఆర్మర్ ఇగో నీ పిగ్గు ఇగో ఈడుంది ఇగో సించాన్ ఇగో మీ అన్న నాట్ వీరు ఆకు తీసుకొని వస్తాగు ఇగో మీ నార్త్ స్టార్ అన్న ఇగో బతుకో నాడు ఈడికి వచ్చి అన్నందిన నీకంట ఆయనకి పువ్వు నువ్వే అంటే దీంతో కోసి పడేసాను మేడం సరే నన్ను దా 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 నాట్ స్టార్ దా 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 ఏడి సించాన్ ఇగో మీ అన్న సో గాయస్ ఇలా అన్ననైతే ఇక్కడ కట్టేసేద్దాం అయ్యో కట్టనీకే లేదు సించాన్ సార్ మీ అన్ననైతే ఇగో ఇడికి తీసుకొచ్చేస్తాం మేము ఇంకా మీ ఇష్టం అయ్యో మీ ఇష్టం మళ్ళా మీ అన్న ఎక్కడికన్నా పోతే నా దగ్గర రావద్దు మీ అన్న వాళ్ళ భార్య కూడా వచ్చేసింది ఇక్కడ వైఫ్ మళ్ళీ ఇక చూసుకో మళ్ళా మీ అన్నని సో గాయస్ ఆడ వెళ్ళిపోయింది కదా మంచిది అయిపోయింది మనమైతే మన వర్క్ అయితే ఫాస్ట్ కంప్లీట్ చేద్దాం మంచిగా బ్రెడ్ తినొచ్చు మిల్క్ తినొచ్చు చించడానికి ఏం పెట్టకుండా మంచిగా తినొచ్చు మనమే పోయింది కదా ఆడ ఇంకా మంచిది అయిపోయింది మనకి సో నేనైతే ఇదంతా పెట్టేసి మీ ముందు తాగండి సీడ్స్ అయితే 7 వరకు వచ్చినాయి అంటే ఇక ఇంకా లేవు అనుకుంటా నా దగ్గర కాదు కదా ఆయన దగ్గర అడిగినా కూడా ఆడు ఏం మాట్లాడతలేడు ఇప్పుడా కదరా మంచిగా చేస్తున్నావు అంతే కొన్ని వచ్చినాయి గాయస్ ఇవి నాకు ఈ పందిలను చంపబుద్ధి అవుతుంది ఆ పంది ఆడేమో ఈ పందిలను పెంచుకుంటుండు ఏం చెప్పాలో అర్థమవుతలేదు చూడండి ఇట్ట ఉండడు చూడండి ఎట్టు వండాడు సో గాయస్ ఓహో చూడండి ఆడ ఎత్తు పోతుంది షేడ్ వేసేసి ఆగండి ఇప్పుడు మంచి క్లారిటీగా అనిపిస్తుంది వీడు ఏం అనుకుంటుండే ఆ 2 పందిలను చంపేస్తాగండి నేను ఇప్పుడు ఇది ఎంకల్ని ఇప్పుడు ఇన్ని కొడతాడు అండి అప్ప సించాన్ ఆడైతే అలిగిండంట మనతో మాట్లాడాడంట సో ఆయన మూడ్ అన్ని మంచిగా సెట్ అయినాకనే ఇక ఆయనతో మాట్లాడదాం మనము సో మనం దీంట్లో అయితే మన ఫుడ్ ఇట్లా ఇవన్నీ వేసేసుకున్నాం సో మనం దీంట్లోనే అంటే ఇప్పుడు ఆయన మూడు మంచి లేదంట 3 మంచి అయినాక వస్తా అన్నాడు ఇంకొకటి ఆడు నాతో మాట్లాడాడంట వచ్చిందే ఈరోజు అప్పుడే డివైడ్ అయిపోదాం అనుకుంటుంటూ ఇంత పెద్ద కాసలు నేను ఒక్కనే ఉంటా ఏం పర్లేదు ఆడొస్తాడు ఆడే మంచి అయిపోయినాక సో చూద్దాం ఆడ ఇంకా ఎన్ని రోజుల్లో మన దగ్గరకు వస్తాడో అసలు వస్తాడో రాడో కూడా తెలియదు దూరం పోతుండు కదా ఈ మనకైతే ఈ సించాన్ వద్దు నేనైతే ఇంక చెప్పేస్తా ఇంకొకసారి రావద్దని అంటే బ్లాగ్ చేసేస్తా వరల్డ్లోకి రాకుండా ఎట్లా అనిపించిందో కమెంట్ అయితే చెప్పండి నేనైతే వీడియో ఎండ్ చేసేసేద్దాం అనుకుంటున్నా గాయస్ చూడండి ఇది అన్నీ వేసేసుకుంటుంది సించాన్ బ్రో నువ్వు వీడికలు ఉండొద్దు వెళ్ళిపో మా ఇంటి ముంగడ వేయొద్దు ఇట్లా ఆడని చూడు మీ ఇల్లు ఆడిగో ఇగో నాకు ఇవన్నీ వద్దు చీ నువ్వు వేసుకునే నాకు వద్దు చీ ఇది ఉండని అండి తీసుకో ఇగో సించాన్ బ్రో ఇగో తీసుకోని ఇది వద్దు పోతున్నానండి బాయ్ సో గాయస్ ఆడైతే ఇల్లు కట్టుకుంటుండు గాయస్ ఆడు ఇల్లు కట్టుకుంటుండు కదా సో ఆడ ఇంట్లో ఆడు ఏమేమి పెడతాడు అనేది నేనైతే ఇప్పుడు ఆర్డర్ ఇచ్చినట్టు యాక్టింగ్ చేసి నేను పోయి లెఫ్ట్ అయిపోతున్నా అనేసి పోయి ఆడ కూర్చుంటా ఆడు ఇల్లు కట్టుకుంటుంది కదా
మనమైతే లెఫ్ట్ అయిపోతున్నాం అనేసి అవుట్‌డోర్ ఇచ్చేస్తా. అంటే కొంచెం సాడ్‌గా చెప్పి వెళ్ళిపోతా. దాని తర్వాత ఆడేం చేస్తాడో మనం చూద్దాం. స్పెక్టర్ మోడ్‌లో పోయి చూద్దాం. స్పెక్టర్ మోడ్ ఏంటంటే మనం డ్రోన్ ఎగరేసినట్టు అనుకోండి ఇక మైన్‌క్రాఫ్ట్‌ల. అది కనిపియదు దానికి. మనం పోయి ఆడ కింద కూర్చొని చూద్దాం ఇవన్నీ. సో ఫస్ట్ అయితే ఈడ చూద్దాం ఆగండి. ఆడ నా ఇంటి ముంగట నాకే ఇంటి ముంగట ఇల్లు కడుతుండు. ఇదిగోండి. చూసిర్రా ఇల్లు కడుతుర్రా? సో ఇప్పుడైతే నేను మీకు అవుట్‌డోర్ ఇస్తా. అందుకే ఈడనే పడేటట్టు ఈడనే ఇస్తా. ఏ బ్రో నేను ఈడ అవుట్‌డోర్ ఇస్తున్నా. ఈడ డిస్టర్బెన్స్ ఉండదు నాకు. సరే నడు. ఈడ అవుట్‌డోర్ ఇస్తున్నా నేను. నడు. సించాన్ అంట సించాన్. సించాన్ గానికి అసలు కోపము ఉండదు. మళ్ళీ ఏందేమో ఈడు. నకిలీ సించాన్ చీచీ. సో గైస్ ఈ వీడియో ఏంటంటే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో మరొకసారి మరొక వీడియో కలుస్తున్నాం. అప్పటివరకు గుడ్ బాయ్. అమ్మయ్య వీడియో అయిపోయింది కదా, ఇప్పుడు ఇంట్లోకి పోదాం. దీన్ని ఈ పందిళ్ళు అంటేనే నాకు నచ్చాయి. చిచ్చి కొంతమంది అన్నాలంట చిచ్చి. ఇప్పుడు వాడి ముఖం ఇంకెప్పుడు చూడదు. ఇదే ఇల్లు ఇంటి మీదకి వెళ్ళి తీసుకోతా నేను. సో మనం అయితే ఈడ దాచుకుందాం. ఈడంటే ఆగని చూపిస్తాం. ఇట్లా పోయి మన దగ్గర కాబుల్ స్టోన్ కావాలి గైస్. కాబుల్ స్టోన్ ఈడుంటది. సో ఇంటికి లాక్ కూడా వేసేసేద్దాం. ఎట్లా అంటే చూపిస్తా ఆగండి. ఆడు దొంగోడు నాకు తెలిసి పక్కా ఇట్ అయితే వస్తాడు అంటే సామాన్ కోసం. సో ఇది అయితే ఇట్లా లాక్ చేసేసేద్దాం. ఇప్పుడు మనము ఈడిక ఇది ఈ ప్లేస్ ఉంది కదా. సో ఈడైతే ఇట్లా ఇట్లా పెట్టేసుకొని దీని మీద ఇట్లా పెట్టుకొని ఇట్లా మనం కూడా లాక్ అయిపోతాం. ఇప్పుడు ఆడు పక్కా తెలుసు ఆడ ఏదో ఒక దొంగతనం నీకు వస్తాడు ఆడు మన దగ్గరికి. సో స్పెక్టర్ మోడ్లోకి పోతే మనకి ఈజీ ఉంటుంది కదా. ఆల్ డన్. ఇప్పుడు ఆడు ఎట్లనన్నా వస్తాడు మన దగ్గరికి. ఆయన సామాన్ ఇట్లా అన్నీ ఉన్నాయి. సో గైస్ నేనైతే ఫస్ట్ ఈడ ఈ సామాన్ అన్ని దీంట్లోనే పెట్టేస్తా. ఆడు పక్క వస్తాడు కదా, ఇక అప్పుడు వచ్చి తీసుకుంటాడు. పాపం ఫుడ్ కూడా లేదట్టుంది దాని దగ్గర. ఫుడ్ అనేది కొంచెం ఇస్తాను నేను. 9 ఇస్తా, 29 నా దగ్గర పెట్టుకుంటా. సో నేనైతే ఇక్కడ పోయి దాచుకుంటా ఇప్పుడు. అరే జంప్ అయ్యి స్టీవ్ రైట్. సో ఆడొచ్చినాక అయితే అప్పటి వరకు అయితే స్పెక్టర్ మోడ్లో వెళ్దామని ఆగండి. ఐస్ నేనైతే స్పెక్టర్ మోడ్లోకి అయితే వచ్చేసిన. మన డ్రోన్ అనేది ఎగరేసిన అనుకోండి. సో ఇప్పుడు ఆయన దగ్గర పోదాం. ఇప్పుడు అవ్వండి చచ్చిపోయాడు కదా వీడు. వీడు ఎట్టుకెళ్ళి వస్తాడు అనుకుంటారు గాయస్. నాకు తెలిసి రీస్పాట్మెంట్కి వెళ్ళి వస్తాడు. ఎట్టుకెళ్ళి వస్తుండు. ఇదిగోండి. ఇంకే ఇప్పుడు కనిపించదు మనం ఇది చూస్తున్నామని. ఈ సించాన్ ఆడు ఉన్నాడే ఇంతంత అని చూడండి. వీడు నకిలీ సించాన్ గాయస్. ఇందాక సించాన్ ఆడు పోయిండు కదా, అప్పుడే ఎవరో మార్చేసారు. దానికంటే ముందు ఈ సించాన్ ఆడు మంచిగా ఉండే మనతోటి. సో ఇప్పుడు చూద్దాం మీరు ఎట్టు పోతాడని. ఏం లేవు ఈయన దగ్గర ఉట్టి ఇల్లు కట్టుకుంటుండేడు. నేనైతే ఆడ ఆర్మర్కి ఇట్లా అవన్నీ పెట్టినా కదా. చూద్దాం ఎట్టు పోతాడు. అచ్చా ఎట్టుకెళ్ళి పడ్డాడు వీడు. సో గాయ్స్ మళ్ళీ వీడు ఇంకా ఎట్లా ఉంటాడు అనుకుంటారు గాయ్స్. వీడు మనతోటి నాకు తెలిసి ఇప్పుడు 3-4 సార్లు చచ్చిపోయినా. ఇప్పుడైతే ఇంటికాడికి వస్తాడేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఇంతోటి నేను 4 days నుంచి కంటిన్యూ ఆడుతున్నా మైన్క్రాఫ్ట్. 3 days అవుతుంది. ఈ రోజుకైతే 4 days అనుకోండి.
ఇప్పుడు నేనైతే కొంచెం అటు ఇటు చూసే లోపల నీళ్ళలో జట్టు మన దుంగి సామాన్ తీసుకొని పోతుండు. సో గాయస్ ఈడైతే ఇంట్లోకి అయితే రాడిగా, మనమైతే వీడియో ఎండ్ చేసేసేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇంకొకసారి ఈయనైతే బ్లాగ్ చేసేస్తాడు ఇంట్లోకి రాబోతుంది. లేదంటే చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ కూడా మనం ఏడు ఏం చేస్తాడు అని. ప్రో ప్లేయర్ ఉండేడు ఆ ఊరికి ఇంటికాడికి వచ్చి ఎట్లా నడుస్తుంది చూసిరా. అగోండి చూడండి. దొంగోడు కాయిస్తాడు. ఇడైనా వాచ్మెన్ పెట్టినా కదా సైడ్కి. వాచ్మెన్ దగ్గర పోతుండు. అగోండి గాయస్ ఎంకల్కి వెళ్ళి చంపేస్తుండు వాచ్మెన్ ని. అంటే నేను వాచ్మెన్ అని అట్లా చెప్పిండే. మా ఇంటికాడ బయట ఇట్లా వాచ్మెన్ స్పాన్ అవుతాడు అది ఇదని. నేను ఎట్లన్నా డోర్ అయితే బ్లాక్ చేసిన కదా చూడండి. చూసిరుగా. ఇంక ఇప్పుడు ఇది ఇరగొట్టలేడు అనుకుంటున్నాను నేను. ఇది చూడండి. ఓ షట్, సించాన్ నాట్ బిగ్ బ్రెయిన్ యూజ్ చేస్తున్నాంది. నేను ఈడ బ్లాక్ చేసిన కానీ ఈడైతే బ్లాక్ చేయలే గాయస్ నేను ఇక్కడ. ఓ దాంట్లో ఏం లేదు సామాన్, ఇట్లా సామాన్ ఏం లేదు. నేనైతే అన్ని దీంట్లో అయితే పెట్టినా కదా గాయస్. నేనైతే ఇగోండి ఈ ప్లేస్ లో దాచుకున్నా నేను. చూడండి నేను కనిపిస్తలేను, ఈ ప్లేస్ లో దాచుకున్నా. అండ్ జస్ట్ always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Keep my head up when I act, head up that's a fact. Never looking back, I'ma keep myself on track. Keep my head up